114 క్రొత్త నిబంధన. ఆమేన్, హల్లెలూయా. సరే, 11వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతారా? 19వ వచనం నుంచి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఏ సంఘములో క్రైస్తవులు అనబడ్డారండి? అంతియొకయ అన్న సంఘపు వారు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. సాధారణంగా మనము అనుకుంటాం, మీరు అన్యులండి, మీరు హిందువులండి, మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే మన గొప్ప మనం చెప్పుకుంటాం. వాళ్ళకంటే ఏదో ప్రత్యేకమైన వారమని, వాళ్ళకంటే మనమే పరిశుద్ధులమని, వాళ్ళకంటే మనమే మంచివారమని ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. సరే, చెప్పుకున్న మనము ఒక 3-4 విషయాలు నేను ఇందులో చదువుకున్న పాఠ్య భాగంలో నుంచి నేను వివరించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని గంటల వరకు తమ్మున్న టైం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ భాగమంతా చదువుకున్న మనము ఇందులో గమనించినట్లయితే స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి అనేక మంది శిష్యులు చెదరిపోయారు. ఏమయ్యారండి? చెదరిపోయారు. అనేక మంది చెదరిపోయారు. చెదరిపోయిన వారిలో కురేనీయులు కొందరు, కుప్రీలు కొందరు అన్న తెగలు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను వారు ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేసే ముందు వారు కలిగి ఉన్న అనుభవం ఏంటి అని గమనించినట్లయితే, మనము క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనము మొట్టమొదటి ఎలాంటి అనుభవం కలిగి ఉండాలో చదువుకున్న పాఠ్య భాగంలో నుంచి నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. 21వ వచనం చదివినట్లయితే, ప్రభువు హస్తము వారికి తోడయుండును గనుక నమ్మిన వారు అనేకులు. ఏంటంటే, నమ్మిన వారు అనేకులు ప్రభువుతో తిరిగారు. గత శుక్రవారంలో మనము చూసినట్లయితే అక్కడ నమ్మిన వారు ముందుగా పరిశుద్ధపరచబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. యేసు ప్రభువుని రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా అంగీకరించిన మనము మొట్టమొదటిగా మనం ఏం చేయబడాలండి? పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడో తెలుసా? నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి వెండి బంగారములు, డబ్బు, మన వస్తువులు ఏమీ కోరుకోవట్లేదు. కానీ పరిశుద్ధతకి దేవుడు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. కాబట్టి నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? ఇందులో చదువుకున్న పాఠ్య భాగంలో ప్రభువు తట్టు తిరిగే అనుభవం కావాలి. హల్లెలూయా. కష్టమైన, శ్రమ అయినా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా సరే ప్రభువు తట్టు మనము తిరిగే అనుభవంలోకి మనము వెళ్ళాలి. ఏది ఏమైనా సరే నా దేవుణ్ణి నేను విడువను, నా దేవుడు నేను మరువను అన్న నిశ్చయతతో మనము బ్రతకాలి. ఒక ఆయన సాగలో చూశాడు, పశువులు లేవు. ఇంకో వైపు చూశాడు, మేకలు, గొర్రెలు లేవు. ద్రాక్ష తోటకు వెళ్ళాడు, లేవు. అంజూరపు చెట్లను చూశాడు, ఫలములు లేవు. అయినప్పటికీ కూడా నేను యెహోవానందు ఆనందించెదను. ఏంటంటే మనం ఎవరి యందు ఆనందించాలి? యెహోవా యందు ఆనందించాలి. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాతో లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాతో లేకున్నా,
యేసునందే ఆనందింతును, నా యేసయ్యనే ఆరాధింతును, నా యేసయ్య యేసునందే, ఓ నా యేసయ్య. మందలో గొర్రెలు లేకున్నాను, శాలలో పశువులు లేకున్నాను, చెప్పమా. మందలో గొర్రెలు, ఓ శాలలో పశువులు లేకున్నాను, జోబులో డబ్బులు ఏది ఏమైనా సరే, కష్టమైనా నష్టమైనా సరే, దేవుని యందు ఆనందించే జీవితాలు కావాలి. హల్లెలూయా. చాలామంది వ్యాపారం చేస్తారు, వ్యాపారంలో ఓడిపోతారు. వ్యాపారం చేసి ఏం వ్యాపారం అండి అంటారు. నష్టాలు వస్తాయండి, పర్వాలేదు, చెయ్యి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుని ప్రారంభించు, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో, నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకో, నీ జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మూడైపోయిన జీవితాన్ని, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారి ఎందుకు పనికిరాని మూడు జీవితాన్ని చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. నా మారా మధురముగా మార్చగలవు. నీ చేదైన జీవితము, చేదైన బ్రతుకుని దేవుడు మధురముగా మార్చే దేవుడు ఆయన. ఇప్పుడు తెలుసా, దేవుని తట్టు నీవు తిరిగినప్పుడు వెనుదిరగకూడదు, పారిపోకూడదు, ఓడిపోకూడదు. చాలామంది జీవితంలో ఈయనకే వస్తున్న కష్టాలు ప్రపంచంలో మరి ఎవరికి రావు కదా. మాకున్న కష్టాలు ఎవరికి ఉండవు అని నేను అనుకుంటా. ఎవరి కష్టాలు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకి గొప్ప, ఎవరు అప్పు వారికి భారం అమ్మా కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు, అయ్యో బాబో చచ్చిపోయాను నాయనోయ్, నేను పైకి తేరుకోలేను, బ్రతకలేను, సాధించలేను, నేను నిలబడలేను అనుకొని వెనుదిరిగి పారిపోయి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో జీవితాన్ని పతనం చేసుకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువు తట్టు తిరుగుదాం, ప్రభువు తట్టు తిరుగుదాం. కష్టమైన శ్రమ అయినా, యోబు భక్తుడు ఆస్తంతా పోయింది, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, చివరికి పెళ్లి ప్రమాణాలు చేసిన భార్య కూడా కష్టమైన నష్టమైన ఇరుకులైన ఇబ్బందులైన వ్యాధి అయిన బాధ అయినా నేను నిన్ను విడువను అని ప్రమాణం చేసింది. ఆఖరికి ఏమయ్యింది? విడిచిపెట్టి వెళ్ళిపోయా. అంటే విడిచిపెట్టి అంటే తిడుతుంది. ఆ దేవుడిని అమ్మ ఇద్దరు దేవుడు ఇప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, స్తుతి 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 అంటాడు. చూడు, మన ఆస్తి పోయింది, గొడ్లు చనిపోయాయి, ఒంటులు చనిపోయాయి, 5,000 మేకలు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి, గొర్రెల మంద లేదు. ఆఖరికి మనం ఎంతగా ప్రేమించినా కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు. ఇంకేంట్రా నాయన నీకు పిచ్చి, దేవుడి పిచ్చి. కొంతమందికి దేవుడి పిచ్చి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పిచ్చున్నా నిన్ను బాగు చేయదు, కానీ దేవుడి పిచ్చి కనుక ఉంటే నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. దేవుని కొరకు మనం పిచ్చోళమైపోవాలి. పిచ్చోళమైపోమన్నాడు బాబు అనుకొని చర్చ అయిపోయిన వెంటనే గొడ్డలు చింపుకొని జుట్టు చింపుకొని వెళ్ళొద్దు కదా. మనము దేవుని కొరకు అంటే పిచ్చోళం అంటే అంతగా అందరికంటే అన్నిటికంటే మనము ప్రేమించాలి. అప్పుడు దేవుడు ఆ ప్రేమను చూస్తాడు, ఆశను చూస్తాడు. ఆయన అందరూ చనిపోయారు,
అన్నీ పోయాయి. ఇంకేంట్రా దేవుడు 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 అంటున్నావు? ఆ దేవుడిని నువ్వు దూషించి చచ్చిపో అంటుంది. ఎవరంటున్నారన్నమాట? కట్టుకున్న భార్య. చచ్చిపో, ఇకొద్దు ఆ దేవుడు అనుకొని దేవుడి మీద నిందేసి నువ్వు చచ్చిపో, నువ్వు నిందించు, నేను నమ్ముకున్నాను ఏంటయ్యా, నాకు నేను ప్రార్థనకు వస్తున్నాయ్యా ఏంటి? ఆవిడన్నాడే ఎవడో పాస్టరు, ఆ పాస్టరు రాకపోతే డింగ్ మని ఫోన్ చేస్తాడు, అమ్మా ఏమ్మా తల్లి ఆదివారం రాలేదు అని ఫోన్ చేస్తాడు. లేదా సంఘ పెద్దలతో ఫోన్ చేస్తాడు, ఒకరు ఉన్నారుగా. కానీ ఏది ప్రార్థన ఏంటి? ఏది భక్తి చేయడానికి ఆదివారం వెళ్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, కానీ లాభం ఏంటి? మాకు ఉపకారం ఏంటి? మాకు మేలేంటి అన్నవారు కూడా లేకపోలేదు. నా ప్రియమైన దేవుని సంగమా, నమ్మిన వారు అనేకులు కష్టకాలము శ్రమ చెల్ల చెదురైపోయారు. నిలబడడానికి స్థలము లేదు, నివసించడానికి నివాసములు లేవు, తినడానికి సరైన ఆహారం లేదు, చెదరిపోయారు, భయముగా బ్రతుకుతున్నారు. అయినా సరే వారు ప్రభు తట్టు మాత్రము తిరిగారు. హల్లెలూయా. మన దైనందిన జీవితాల్లో శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, నిందలు వచ్చినా దేవుని తట్టు మనము తిరగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని తట్టు తిరిగితే ఆయన ఏం చేస్తారో తెలుసా అమ్మా? ఆశీర్వదిస్తారా? వెరీ గుడ్, కరెక్టే మీరు చెప్పింది, ఆశీర్వదిస్తారో. మనం చూద్దాం బైబిల్లో నుంచి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. మలాకీ గ్రంథం తీసారా? తీయలేదా? తీసిన వాళ్ళు చదవండి అండి. అదండి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు అది మీరు నా తట్టు తిరిగని ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరగని ఎడల నేను మీ తట్టు తిరగను. ఏ పరిస్థితిలోనైనా సరే నీవు నా తట్టు తిరిగితే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీ తాత తండ్రులు ఉన్నారే, మీ పితరులు ఉన్నారే, వారు నా మాట ఒక్కటి కూడా పట్టించుకోలేదు. శవాలు రాలిపోయినట్లు అరణ్యంలో రాలిపోయారు. అయినప్పటికీ నేను మీకు చెబుతున్నాను, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు. హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా సరే దేవుని తట్టు మనము తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. కష్టాలేండి పాస్టర్ గారు, ఏం జీవితం అండి పాస్టర్ గారు, అప్పులేనండి, నొప్పులేనండి, అప్పులు మిగిలిపోయండి, తెచ్చింది ఏం మిగులుతుందండి, ఇంకా అప్పు చేయవలసి వస్తుందండి, ఇంకా శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, వేదన వెంబడి వేదన, మాకు అప్పులు తప్ప ఏం మిగలటం లేదండి అన్నీ మనసులో అనుకొని కృంగిపోతున్నవేమో. కానీ జీవం కలిగిన దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు నా తట్టు తిరగండి. శ్రమ అయినా, బాధ అయినా, ప్రాణాపాయ స్థితులైనా సరే నా తట్టు తిరగండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎవరితోటి తిరిగారు తెలుసా? దేవుని తట్టు తిరిగారు. బహుభయంకరమైన శ్రమ వారి ముందు ఉంది. బహుభయంకరమైన అగ్నిగుండము ఉంది. భగ 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 మండుతుంది. ఇంకా రెట్టింపు చేస్తున్నారు. అయినా భయపడకుండా, ఇదిగో ఎందుకు వచ్చిన గొడవరా నాయన, మీ భక్తి తగలబడిపోను. ఏమన్నారండి? మీ భక్తి ఒక దండమరా. ఏం భక్తి? మాయదారి భక్తి. ఎప్పుడు భక్తి దేవుడు అంటారు. ఒక్కసారి ఏమనుకోకుండా, ఎవరు చూడలేదు, సంఘ పెద్ద రమేష్ గారు చూడట్లేదు, సంఘ పెద్ద హానోక్ గారు లేదు, ఇక్కడ ఎవరు లేరు. ఒక్కసారి
ఒకసారి దానికి దండం పెట్టి తప్పించుకోండి అంటే మా ప్రాణాలు పోయినా సరే పర్వాలేదు కానీ మేము ఇందులో నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఎందుకంటే మేము ఆయన తట్టు తిరిగి ఉన్నాం. హల్లెలూయా. మేము ఆయన తట్టు తిరిగి ఉన్నాం కాబట్టి మా దేవుడు మమ్మల్ని విడువడు, ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్టమైనా, ఏ రోగమైనా, ఏ బాధ అయినా, కడుపు నొప్పి తగ్గట్లేదా ప్రార్థన చేసుకో. ఏం కడుపు డాక్టర్ దగ్గర ముందు పారిపోకు. మనం ఏం చేస్తామంటే అందరి దగ్గరికి వెళ్ళిపోతాం అండి, అందరి దగ్గరికి పారిపోతాం. ఇరుగు పొరుగు వాళ్ళకి, మనకు కనిపించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం. పాస్టర్ గారికి అందరు అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? డబ్బులు ఖర్చు పెట్టాలా ఏంటి? డాక్టర్కి అయితే వేలుకి వేలు లక్షలు ఖర్చు పెడతాం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సింపుల్ ప్రార్థన చెయ్యండి. అదేదో నువ్వు మొర్రపెట్టి, నువ్వు మోకరించి, అవసరమైతే కన్నీరు కార్చి నీవు ప్రార్థిస్తే దేవుడు నీ తట్టు తిరుగుతాడు. నీ కష్టం. 107వ కీర్తన 6వ చరణం చదవండి. 107వ కీర్తన 6వ చరణం. హల్లెలూయా. నేను ఓడిపోనయా నా పక్షమా అమ్మ 107వ కీర్తన 6వ చరణం తల్లి. అది వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించును. దేవుడు నామానికి స్తోత్రం. కష్టకాలంలో, కష్ట సమయంలో, నష్ట సమయంలో దేవునికి నీవు మొర్రపెడితే, దేవునికి నువ్వు ప్రార్థిస్తే, దేవుని నువ్వు యాచిస్తే, దేవుని నువ్వు బ్రతిమలాడుకుంటే, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏడిస్తే, దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, నీకు నవ్వు కలిగజేస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చావనుకో, నీకు అలాగే జరగాలి. నీ ముందు అనుకోరు ఏంటంటే, చూసావా ఏమైందో, ఆ రోజు ఆ మాట అన్నది కాబట్టి ఇలా జరిగింది. నీకు అలాగే అవ్వాలి. ఏమ్మా మీ కాలేజీలో అలాగే అనుకుంటారా? నీకు అలాగే అవ్వాలనుకుంటారు. కానీ నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు కష్టకాలంలో మనం మొర్రపెడితే ఆయన మన ఆపదల్లో నుండి, అది ఏ ఆపదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ప్రాణాపాయ స్థితి అయినప్పటికీ కూడా, ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా, కొన ఊపిరితో ఉన్నా సరే, దేవునికి నువ్వు ప్రార్థిస్తే కనుక దేవుడిని ప్రార్థన వింటారు. వాటి నుంచి నిన్ను విడిపిస్తారు ఆయన. ఈ మనుషులు, ఈ వైద్యులు ఎన్నెన్నో చేసినా గాని నా ప్రాణము, నా దేహము నీ స్వాధీనం బేగదయ్యా. ఏంటండి? ఈ మనుష్యులు, ఈ వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో. ఒకడొస్తాడో టక్క చేసుకొని, ఏంటండి చూపించనా? మరి చూపించాలి, మరి మీకు చూపిస్తాను. ఒక డాక్టర్ వస్తాడు టక్క చేసుకొని వచ్చి 2 జోబులు చేసుకుని పేషెంట్ దగ్గరికి వచ్చి, ఎలా ఉంది? ఎలా ఉంటుందిరా నీ ముఖం తగలయ్యా, చెయ్యి పట్టుకుంటాడు. ఐఎమ్ నాట్ ఎ జోకింగ్. నిజ జీవితంలో జరిగిన సంఘటనలు. 18 రోజులకి వేశారండి 5 లక్షలు. ఎన్ని లక్షలు? 5 లక్షలు. ఎలా తీసుకొచ్చామో అలాగే పంపించాలి. మా అత్తమ్మ గారిని 18 రోజులకి ఒకడొస్తున్నాడు,
వాడు కిడ్నీ డాక్టర్ అట. వాడొచ్చి ఈ టెస్టులు రాయించండి అంటున్నాడు. ఇంకోడు వస్తున్నాడు ఊపిరితిత్తుల విభాగం అంటాడు. ఆడొచ్చి ఆడొక టెస్టులు. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, క్షమించండి. లక్షలు జాయిన్ చేసిన 2వ రోజుగా చెప్పాడు ఆ డాక్టర్. దగ్గర మీకు ఒక 10 లక్షలు అవుతుందండి అన్నాడు. ఎన్ని లక్షలండి? 10 లక్షలు. ఇన్ని కార్డులో తగలబెట్ట 10 లక్షల జాయిన్ చేసిన. ఎలా ఉన్నారో మనిషిని అలాగే పంపించేశారు. ఆ తర్వాత పైపు లాగేసుకుంటే ఆ పైపుని పెట్టడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. అవును రారా మరక్క 5 లక్షలు లాగుదు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మనుషులు ఈ డాక్టర్లు ఎన్నెన్నో చేసినా కానీ ప్రాణం మాత్రం కాపాడలేరు. ప్రాణాన్ని కాపాడేది ఎవరు? సజీవుడైన దేవుడిని నేను చూస్తాను. నా ప్రాణము చీకిపోయిన తర్వాత మీరు కాదు, నా మట్టుకు నేనే చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను నీ యోబు గారు అంటున్నారు. హల్లెలూయా. అలాంటి విశ్వాసముతో నమ్మకముతో మనము బ్రతికి జీవించాలి. కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించను. నీ కష్టకాలంలో ఆయన తోటి తిరుగు, ప్రార్థన చేయి. అవసరమైతే ఇంకా ఫాస్ట్గా, సూపర్ ఫాస్ట్ అంటారు కదా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ లాగా నీకు సహాయం రావాలంటే ఉపవాసం ఉండవు. హల్లెలూయా. ఉపవాసం ఉండవు. యేసన్ గారి దగ్గరికి వచ్చి కొంతమంది, అయ్యగారు మా విషయం ప్రార్థన చెయ్యండి అన్నారంట. చేస్తానమ్మా అన్నారు. ఒత్తు ప్రార్థన కాదయ్యా, ఉపవాస ప్రార్థన చేయండి అన్నారంట. ఎవరి దగ్గరండి? మేము ఉపవాస ప్రార్థనలు చేస్తాం. మీరేమో 3 పూటలు తినేసి తాగేసి చక్కగా పడుకోండి. ఉపవాస ప్రార్థన చేయమంటారు కొంతమంది. నేను అంటాను, ఉపవాసం ఉంటున్న నీవు అవసరమైతే పాస్టర్ గారికి ప్రార్థన చేయి, ఫోన్ చేయి. అవసరమైతే నీ కొరకు, సంఘం కొరకు మా కడుపులు మార్చుకొని మీ కొరకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జవాబు రాకపోతే గనక అమ్మను అడగండి. అలాంటి పాస్టర్ గారు కాదు. నిలదీయొచ్చు, అడగొచ్చు, ప్రార్థన సహాయం అడగండి. దేనికైనా ఎప్పుడైనా మేము రెడీ, సిద్ధం. హల్లెలూయా. మా సంఘ పెద్దలు కూడా అలా ఉండాలని నా ఆశ. అందుకనే ప్లాన్ వేసుకుంటున్నాం. అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఒక రోజు ఉదయం వెళ్ళిపోయి, ఆ రోజు ముందు రాత్రే ఉల్లిపాయలు, పప్పు మొత్తం ఇంటికి ఏ సామాన్లు సరిపోతాయి ఆ సామాన్లు పడేయండి. ఆ రోజు బాధ లేకుండా ఉండడానికి దూరం వెళ్ళిపోయి ఇక ప్రార్థనే మందు. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రేయర్ విల్ చేంజ్ థింగ్స్. నీ ప్రార్థన పరిస్థితులను అది ఏ పరిస్థితి అయినా సరే, అది ఎట్టి పరిస్థితులైనా సరే, అది ఎంత కష్టతరమైనా సరే, ప్రార్థనకి అసాధ్యము ఏది కాదు, సమస్తము సాధ్యము. ఆయన ఎలాంటి ప్రార్థన తెలుసా? ప్రభువా మీకు వందనాలైనా, మీకు స్తోత్రాలు నాయనా, తండ్రి మరి ప్రభువా యేసయ్యా నాయనా మీరు గొప్ప దేవుడు, మంచి దేవుడు కాదు. ప్రార్థనలో విరిగి నలిగిపోయి కన్నీరు చీముడు కలిసిపోవాలి, దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. వెంటనే ఆయన సింహాసనం దిగి నీ కోరికలను తీర్చాలి ప్రార్థన అంటే. హల్లెలూయా. అలాంటి ప్రార్థన. వాడు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ప్రభువా మీకు తెలీదా? ఏమండి, నేను నా నెలలో సరైన 10వ భాగం నేను ఇస్తున్నాను కదా, నా రాబడి అంతట్లో దినమునకు నేను వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను కదా అని స్టైల్ ప్రార్థన చేస్తున్నాడు.
స్టైల్గా. ఇంకొకడు వచ్చాడు, ప్రార్థన చేస్తూ నిలబడ్డాడు. ఆకాశం వైపు చేతులు ఎత్తడానికైనా ధైర్యం చాలదు, ఎందుకంటే భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడి వైపు నేను చేతులు ఎత్తుతున్నానని తన యొక్క మనసును కురంగదీసుకుంటూ బాధపడుతూ, అయ్యో నేను అపరిశుద్ధుడిని, నేను పాపిని, నేను దౌర్భాగ్యుణ్ణు, నేను అన్యాయస్తుడును, నేను చేతగాని వాడును, బలహీనుడును అనుకొని విరిగి నలిగిపోయి తన యొక్క హృదయము ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తున్నాడు. అయ్యా ఆకాశం వైపు చేతులు ఎత్తడానికైనా నాకు ధైర్యము చాలదయ్యా, నీ సన్నిధిలో అడుగు పెట్టడానికైనా నాకు అర్హత లేదు నాయనా అని ఎప్పుడైతే పశ్చాత్తాప ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన చేశాడో దేవుడు ఆ ప్రార్థన మీద ఆయన దృష్టి ఉంచాడు. హల్లెలూయా. మనం అలాంటి ప్రార్థన చెయ్యం. మనం ఎందుకు చేస్తాం? శుక్రవారం ఉపవాసం అంటే ఉపవాసమే, ఉప్మాలు తిన్నా ఉపవాసం వద్దు. కొంతమంది ఉపవాసమే కదా, ఉప్మే కదా, ఏంటండి ఉప్మా కాదు, ఒక 2 అరటిపళ్ళు. ఎన్ని అరటిపళ్ళు? అరటిపల్లి మహాబలం అండి అన్నం కంటే. పోనీ అరటిపల్లి లేదు, ఉప్మా లేదు, గ్లాసుడు ఆ పాలు ఎన్ని? లీటర్ పాలు. ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉన్నప్పుడు నీ కడుపును మార్చుకో, నీ స్థితిని మార్చమని ప్రభు దగ్గర అలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. రోషము కలిగిన వారంగా ఉండాలి. క్రైస్తవుడు అంటే మాటలు చెప్పేవాడే కాదు, బ్రతుకులో క్రీస్తును చూపించాలి. హల్లెలూయా. 1వది ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. 1వది ప్రభు తట్టు తిరిగే అనుభవం వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు తిరిగారండి అంటే కష్టకాలంలో నువ్వు అటువైపు ఇటువైపు తిరిగితే నీకు సహాయం రాదు. ఒకవేళ సహాయం వచ్చినా సరే కాస్తో కూస్తో వస్తుంది. దేవుని తట్టు తిరుగు, దేవుని తట్టు తిరుగు. ఆయన గుప్పులు విప్పాడు అనుకోండి, ఆయన ద్వారాలు తెరచారనుకోండి, మార్గాల్ని సరళం చేసారండి. నో వన్ కెనాట్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్. ఏ ఒక్కరు కూడా నీ ఆశీర్వాదము ఆపలేరు. ఇదేంట ఈడు ఎప్పుడు ములుగుతూ ముక్కుతూ కొంచెమే సంపాదించుకున్నాడు, ఎప్పుడు మన ముందే ఏడ్చేవాడు. కానీ ఇప్పుడైతే చెప్పండి, కారులో వస్తున్నాడు, 2-3 పని మనుషులు. దేవుడు అట్లా చేస్తారండి. దేవునికి సమస్తము, ఆయన శక్తిని తెలుసుకోలేక దేవుణ్ణి శక్తిహీనుడిగా చేస్తున్నాం చాలామంది. ఆయన శక్తి, మాకు డబ్బులు ఎన్నో అవసరాలు, ఒక్క వ్యక్తితో మేము చెప్పం. డబ్బుల విషయానికి వచ్చేసరికి ఒక్క వ్యక్తితో, ఎందుకు మా యొక్క భక్తి అలాంటిది. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చి అడుక్కుందాం, ఆయన బ్రతుములు అడుక్కుందాం. నా తట్టు తిరగండి నాయన, నన్ను కరుణించండి ప్రభువా, అవసరాల నుంచి విడిపించండి ప్రభువా, మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేయలేరు నాయన అంటే ఆయన ఒక్క గుప్పులు విప్పాడు అనుకో, మనకి ఆశీర్వాదమే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి అలాగ బ్రతుములు ఆడుకోవాలి. దేవుడిస్తే నింపుగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఆయన సమృద్ధిగా. ఒక స్టోరీ మీకు తెలిసి ఉంటుంది. ఒక మాస్టర్ గారి దగ్గరికి చిన్నపిల్లలందరూ జెండా వందనం డే, అది ఏ డే? ఇండిపెండెన్స్ డే కదా. ఆ ఇండిపెండెన్స్ జనగణమన అధినాయక జయ అన్న పాట తర్వాత చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారుగా. ఇచ్చిన తర్వాత ఇన్ని చాక్లెట్లు పోగేశారంట మాస్టర్ గారు. ఎవరికి ఏం కావాలని ఎన్ని కావాలని పట్టుకెళ్ళిపోంటారు అన్నారంట ఆ టీచర్ గారు. ఒక్కొక్కడు వస్తున్నాడు, భలే ఛాన్స్ వచ్చిందిరా నాయన అనుకొని ఇలా పట్టుకొని ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నాడు చాలా హ్యాపీగా. ఇంకొకడు ఉన్నాడంట బొడ్డోడు, ఆడు మహా తెలివైనడు, మన సంఘస్థుల్లాగే. ఆడు చూస్తున్నాడు, చాక్లెట్ వైపు చూస్తున్నాడు, మాస్టర్ గారి వైపు చూస్తున్నాడు. చాక్లెట్ వైపు చూస్తున్నాడు, మాస్టర్ గారి వైపు చూస్తున్నాడు. ఆడంట మాస్టర్ గారు చూసానంటే, నీ స్నేహితులందరూ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు కదరా,
నీవు కూడా తీసుకో అంటే, లేదండి మాస్టర్ గారు మీరు ఇవ్వండి అన్నాడంట. ఏంటంటే అది తెలివి చూడండి. మీరేమన్నా నేనెవడమేంట్రా, నీకు ఎన్ని కావాలని పట్టుకెళ్ళిపోరంటే, లేదండి మాస్టర్ గారు మీ చేతితో ఇవ్వడు అన్నాడంట. ఎందుకు నా చేతితో ఇవ్వడం, నా చెయ్యి చిన్నది కదా, కొంచెమే వస్తాయి. నీ చెయ్యి పెద్దది కాబట్టి అలా గుప్పులతో తీసావనుకో నా 3 పాకెట్లు నిండిపోతాయి. దేవుడు ఇస్తే అలా ఇస్తారు ఆయన. హల్లెలూయా. దేవుడు విడిపించారనుకో ఏ ఒక్కరు కూడా తలుపులు వేయలేరు, నిన్ను బంధించలేరు, నిన్ను బాధ పెట్టలేరు. వారు కష్టకాలమంది యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన తోటి తిరిగారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యము, బలమైన రథాలు 600 రథాలతో పరుగు